దండకారణ్యంలో శ్రీరాముడికి కొన్ని ఆశ్రమాలు కనిపించాయి. ఆశ్రమాలు వెలసిన చోట అరణ్యం ప్రశాంతంగా కనిపించింది. ఇలాంటి చోటే తన వనవాసానికి బాగుంటుందని సీతారాములు అనుకున్నారు. శ్రీరాముణ్ణి గుర్తుపట్టిన అక్కడి మహర్షులు సీతారామ లక్ష్మణులను సాదరంగా ఆహ్వానించారు. దండకారణ్యంలో రాక్షసుల ప్రమాదం పెరిగిందని, ఇక్కడి ప్రజలను కాపాడాలని ఋషులందరూ శ్రీరాముణ్ణి వేడుకున్నారు. వారందరికీ శ్రీరాముడు అభయమిచ్చాడు. ఆ రాత్రి అక్కడే విశ్రమించి మర్నాడు సీతారామ లక్ష్మణులు అరణ్యలోకి బయలుదేరారు. అడుగడుగునా అడవి మృగాలు, జంతువుల అరుపులతో అరణ్యం భయంకరంగా ఉంది. లేళ్లు, దుప్పులు, ఏనుగులు లాంటి సాధు జంతువులు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. ఇలా అరణ్యంలో నడుస్తున్న కాసేపటికి ఒక రాక్షసుడి అరుపు ముగ్గురికి వినిపించింది. చూస్తుండగానే అంతెత్తు ఉన్న ఒక అతి భయంకరమైన ఆకారం ఒకటి సీతారామ లక్ష్మణులపైకి దూసుకొచ్చింది. ఆ భయంకర రాక్షసుడి పేరు విరాధుడు. ఒక పర్వతమంత ఎత్తున్నాడు.